Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about straight line VSQs. VSQs లో ఇక్కడ very most important కంపల్సరీ 100% వస్తుంది గన్ షాట్ క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ -4, 5 and cutting off equal non-zero intercept are the coordinate axis అన్నాడు. on the coordinate axis. ఇక్కడ కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ అంటే అండర్లైన్ చేసుకోండి. ఓకేనా? కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ అంటే ఆ క్వశ్చన్లో హింట్ ఇచ్చినట్టే మీకు. ఓకేనా? అది ఈక్వల్ అని ఉంటే కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ అంటే మీకు ఐడియా రావాలంటే ఏ ఈక్వల్స్ టు బీనా, ఏ నాట్ ఈక్వల్స్ టు బీనా అని. ఓకేనా? ఇక్కడ మనం ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ రాసుకుందాం. ఓకేనా? ఇచ్చిన పాయింట్ ఏందమ్మా మనకి -4, 5 గుండా పాస్ అవుతుంది. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ let the equation of straight line is ఏంటమ్మా x by a అంటే ఇంటర్సెప్ట్ x by a plus y by b is equals to 1. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడు? కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ అంటే ఇంటర్సెప్ట్స్ ఈక్వల్ అంటున్నాడు. ఇంటర్సెప్ట్ ఈక్వల్, ద ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? ఇక్కడ ఏం రాసుకోవాలి మనం? ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్. ఈక్వల్ అంటే ఏంటమ్మా? ఇక్కడ కండిషన్ ఏ ఈక్వల్స్ టు బి అని అర్థం. కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ అంటే ఈ మ్యాటర్ అంతా మీరు పక్కన పెట్టేసేయండి, అవసరం కూడా లేదు మీకు రాయాల్సిన అవసరం. కట్టింగ్ ఆఫ్ ఈక్వల్, ఈక్వల్ అని వచ్చిందంటే ఏ ఈక్వల్స్ టు బి అని అర్థం. ఓకేనా? ఏ ఈక్వల్స్ టు బి అని దాని మీనింగ్. ఏ ఈక్వల్స్ టు బి అంటే మనం తీసుకున్న కండిషన్లో ఏ ప్లేస్లో బి రాయొచ్చు, బి ప్లేస్లో ఏ రాయొచ్చు. ఓకేనా? దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందని మనకి x by a plus a సేమ్ యాజ్ యూజువల్ రాసిన a ఈక్వల్స్ టు b కాబట్టి b ప్లేస్ లో ఏం రాస్తున్నా నేను y by a ఈక్వల్స్ టు 1. దీన్ని సింప్లిఫై చేయండి. ఎల్సిఎం డినామినేటర్స్ సేమ్ అయితే న్యూమరేటర్స్ యాడ్ అయితే కదా అమ్మ మనకి x plus y by a ఈక్వల్స్ టు 1. ఈ a ని ఆర్హెచ్ సైడ్ పంపిస్తే x plus y ఈజ్ ఈక్వల్స్ టు a. దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఓకేనా? మరి ఈ లైన్ ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది మనకి? -4, 5. ఓకేనా? passes through ఏ పాయింట్ గుండా మనకి ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది? -4, 5 అంటే x వాల్యూ ఈజ్ -4, y వాల్యూ ఈజ్ 5. x ప్లేస్ లో -4 సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి? -4 + 5 ఈజ్ ఈక్వల్స్ టు a. అంటే -4 + 5 మీన్స్ అంటే 1. అంటే a ఈక్వల్స్ టు 1 వచ్చింది. ఈ 1 అనేది ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనకి? ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దీని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేసుకుందాం. ఎక్కడ 1 అనుకోలే కదా, ఈ వాల్యూ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి? x plus y ఈజ్ ఈక్వల్స్ టు 1. దిస్ ఈజ్ ద ఈక్వేషన్, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఏమవుతుంది నాన్న మనకి? x plus y ఈజ్ ఈక్వల్స్ టు 0. ద రిక్వైర్డ్ లైన్ ఈజ్ x plus y ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ కండిషన్స్ ఇస్తాడు. కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ అంటే a ఈక్వల్స్ టు b దాని మీనింగ్. ఓకేనా? కట్టింగ్ ఆఫ్ నాట్ ఇంటర్సెప్ట్ 0 హూస్ సమ్ ఈజ్ 0 అని ఇస్తారు. అంటే క్వశ్చన్లో కండిషన్ బట్టి మీరు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ వాల్యూ తీసుకోవాలని మీకు ఒక ఐడియా రావాలన్నమాట. ఇక్కడ అండర్లైన్ ఎందుకు చేశాను? కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ అంటే ఏ ఈక్వల్స్ టు బి సబ్స్టిట్యూట్ చేయాలి ఇంటర్సెప్ట్ ఫామ్లో. ఆ ఇంటర్సెప్ట్ ఏమవుతుంది? ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. అంటే దట్ మీన్స్ ఏ ఈక్వల్స్ టు బి. బి ఉన్న ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఏ ఉన్న ప్లేస్లో బి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకేనా? అవి రెండు సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఏమొచ్చింది మనకి? x plus y ఈజ్ ఈక్వల్స్ టు a. ఓకే అమ్మ, ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 1. ఈ 1 అనేది ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు లైన్ ఈక్వేషన్ ఏమొచ్చింది? x plus y ఈజ్ ఈక్వల్స్ టు 1. ద రిక్వైర్డ్ లైన్ ఈజ్ x plus y ఈజ్ ఈక్వల్స్ టు 1. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది 100% గన్ షాట్. ఓకేనా? ఈ కంపల్సరీ ఏ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అవి జాగ్రత్తగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్లోకి వెళ్ళి రాయండి అంతే. ఓకేనా? నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.